పెద్దల మాట చద్దిమూట. అనగనగా ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఓ రోజు ఒక ఆలోచన వచ్చిందంట. అదేమిటయ్యా అంటే, ముసలి వాళ్ళ వల్ల పనేంటి అని. వాళ్ళ వల్ల ఉపయోగం శూన్యం. తినడం పడుకోవడం తప్ప వారి వల్ల పైసా ప్రయోజనం లేదు అనుకున్నాడు ఆ తెలివి తక్కువ రాజు. అంతే, ఆవేశంతో రాజ్యంలోని వృద్ధులందరికీ దేశ బహిష్కరమని ప్రకటించాడు. ఎదురు తిరిగితే సిరా చేద్దామని కఠిన నిబంధనలు పెట్టాడు. ఈ వయసులో ఎక్కడికి పోయేది అనుకుంటూనే పొరుగు రాజ్యంలోని బంధువుల ఇళ్లకు కొందరు, అడవులకు కొందరు అలా రాజ్యం విడిచిపోయారు. ఎదురు తిరిగిన వృద్ధులకు మరణదండన విధించాడు ఆ రాజు నిర్దాక్షిణ్యంగా. కానీ ఆ రాజ్యంలోని ఒక కుర్రవాడు తన తాతగారికి జాగ్రత్తగా ఒక భూగృహంలో వసతి ఏర్పాట్లు చేసి ఎవరికి తెలియకుండా రహస్యంగా తన తాతగారిని రక్షించుకోసాగాడు. రోజులు గడుస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితి రాజ్యంలో నెలకొంది. వానలు కురవక పంట చేలు ఎండిపోయాయి. అంతే, ఆ రాజ్యంలో మరుసటి 7 పంటల కోసం దాచుకున్న విత్తనాలు కూడా వండుకొని తినేశారు ఆ రాజ్య ప్రజలు. తీవ్ర కరువు అనంతరం ఋతువులు మారి వానలు కురవసాగాయి. డొక్కలెండిపోయిన ఎడ్లు, బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళబుచ్చుకున్న రైతులు, వ్యవసాయానికి తాము సిద్ధమే అంటున్న పంట పొలాలు, కానీ విత్తనాలే లేవు. అందరికీ ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నిర్దాక్షిణ్యంగా రాజ్యంలోని వృద్ధులకు మరణశిక్ష అమలు చేసిన రాజు పాపమే కరువుగా మారిందని రాజుపై అగ్రజ్వాలలు పెంచుకున్నారు ఆ రాజ్య ప్రజలు. ఈ సంగతి అంతా ఆ కుర్రాడు భూగృహంలో నివాసం ఉంటున్న తాతగారికి చెప్పాడు. అప్పుడు తాతగారు, విత్తనాలు అవసరం లేదు నాయనా, వెళ్ళి పొలం దున్ను, నన్ను నమ్ము అంటారు. తాత మాట అంటే ఎనలేని విశ్వాసం ఉన్న ఆ కుర్రవాడు అలానే వెళ్ళి తన పొలం దున్నుతాడు. పొలానికి తగిన నీళ్లు అందే ఏర్పాటు చేస్తాడు. అలా చేయగా అచిర కాలంలోనే తన పొలంలో రకరకాల మొక్కలు మొలుస్తాయి. వరితో పాటు వివిధ కాయకూరలు కూడా కాస్తాయి. అది చూసి ఆ రాజ్య ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈ వార్త ఆ నోట ఈ నోట వెళ్ళి రాజుగారి చెవిన చేరుకుంది. అప్పుడు రాజుగారు అతన్ని పిలిచి, ఇంత చక్కగా నువ్వు ఎలా పండించావు? రాజ్యంలో విత్తనాలు లేవని తెలిసింది, నీకు అవి ఎక్కడ లభించాయని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడు, అయ్యా, ఈ ఆలోచన నాది కాదు, వృద్ధుడైన మా తాతగారిది. మీరు వృద్ధులను దేశం నుంచి బహిష్కరించిన రోజు నుంచి నేను మా ఇంటి వద్ద భూగృహంలో దాచి ఉంచాను. వారికి మన కరువు పరిస్థితి, తిరిగి వానలు కురవడం గురించి చెప్పగా వారు ఈ సలహా ఇచ్చారు. విత్తనాలు వేయకపోయినప్పటికీ పొలంలో పంటలు పండడానికి కారణం ఏమిటంటే, పూర్వులు తమ పంట కోసుకోగా మిగిలిన ధాన్యం పశుపక్షాదుల ఆహార నిమిత్తం అలా పొలంలోనే ఉంచేవారు తప్ప ఇప్పటిలా గీచి గీచి ఏరేవారు కాదు. మా తాతగారు కూడా అదే పని చేసేవారు. ఆ చేత నా పొలంలో మొలకలు వచ్చాయని చెప్తాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న ఆ రాజు రాజ్య ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆనాటి నుంచి వృద్ధులను అపార జీవితానుభవం నిండిన పెద్దలుగా భావిస్తూ పూజించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.